Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ప్రతి లేడీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో లేదా ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకా పెళ్లి కాలేదు, 30 years దాటినా లేదా లోపల కానీ ఈ AMH అన్న టెస్ట్ చేసుకోవాలా? అసలు దానికి ఎంత మాత్రం ఇంపార్టెన్స్ ఉంది? సో ఇప్పుడు మన ఏజ్ ఎలా అయితే పెరుగుతూ ఉందో అండి, అలానే మన బాడీలో గుడ్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది, క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ. మగవాళ్ళలో ఏమవుతుందంటే కణాలు ప్రతి 70 odd daysకి కొత్త బ్యాచెస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, బట్ లేడీస్లో ఇది జరగదు. సో మనలో ఏమవుతుందంటే మన మదర్ పుట్టలో ఉన్నప్పుడే మనం ఎన్ని ఎగ్ నంబర్స్తో మనం పుట్టబోతున్నామో అన్నది ప్రీడెస్టైన్ ఉంటుంది. సో ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో లేడీస్ అందరు కూడా పుడతారు. పుట్టిన తర్వాత డైలీ బేసిస్లో చాలామంది అనుకుంటారు ఒక్కొక్క మంత్లో ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక ఎగ్గే చనిపోతుంది అనుకుంటారండి. కానీ అలా కాదు, రోజు ఎగ్స్ చనిపోతూ ఉంటాయి బాడీలో. అందుకనే మనకు పెద్ద మనిషి అయినప్పుడు లేడీ ఒక 4 నుంచి 5 లక్షల దాకా ఉంటాయి ఎగ్స్ బాడీలో. ప్రతి నెల ఒక ఎగ్గే చనిపోతూ ఉంటే తనకు పీరియడ్స్ లాస్ట్ వరకు కూడా అవుతూనే ఉండాలి. బట్ ఏం జరుగుతుంది, కొంతమంది లేడీస్కి 40 ఏళ్ళకి ఆగిపోతూ ఉంటాయి, కొంతమందికి 45 ఏళ్ళకి ఆగిపోతుంటాయి, కొంతమందికి 40 కంటే తక్కువ వయసులో కూడా పీరియడ్స్ అన్నవి ఆగిపోతుంటాయి. ఈ ఆగిపోయిన టైం ఎలా మనకు తెలుస్తుంది? అన్ని ఓవరీలో ఎగ్ నంబర్స్ అయిపోయాయి, ఓవరీ యాక్టివిటీ కంప్లీట్గా ఆగిపోయింది అన్నప్పుడు పీరియడ్ ఆగిపోతుంది. సో మన బాడీలో అసలు ఎగ్ నంబర్ ఎలా ఉంది, మన రిప్రొడక్టివ్ క్లాక్ ఎట్లా వర్క్ అవుతుంది, ప్రోయాక్టివ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని తెలుసుకోవాలి అంటే మనం ఈ టెస్ట్ చేయొచ్చు. AMH అన్న బ్లడ్ టెస్ట్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇది మనకి ఏం చెప్తుంది, మన బాడీలో ఇంకా మిగిలి ఉన్న గుడ్ల సంఖ్య లేదా రిజర్వ్ ఎలా ఉంది అన్నది చెప్తుంది. ఈ టెస్ట్ ఏ టైంలో చేసుకోవాలి? పీరియడ్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి. దీనికి టైంతో కానీ, మీరు తీసుకునే ఫుడ్ మీల్తో కానీ, పీరియడ్లో ఏ డేలో ఉన్నారు కానీ దీనికి సంబంధమే ఉండదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ 1 year వరకు డాక్టర్స్ అందరు యాక్సెప్ట్ చేస్తారు, వ్యాలిడిటీ అంటారు. అంటే మీకు జూన్లో ఏదన్నా AMH టెస్ట్ చేసుకున్నారు, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మీరు వెళ్ళి కన్సల్ట్ అయ్యారు డాక్టర్ని, బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ ఏం రిపీట్ చేయరు. AMH టెస్ట్ రిజల్ట్ బట్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్, ఈ AMH అన్నది నార్మల్ రేంజ్, బాగా గుడ్ల సంఖ్య మంచిగానే ఉంది అంటే మీ AMH సమ్వేర్ 3 to 5 మధ్యలో వస్తుందండి. బట్ నిదానంగా గుడ్ల సంఖ్య తగ్గిపోతుంది అన్న వాళ్ళలో 2 point, 1 point ఆర్ ఈవెన్ 0 point అట్లా కూడా వస్తూ ఉంటుంది అనమాట. PCOD ఉన్న వాళ్ళలో కొంచెం ఆపోజిట్గా జరుగుతుంది. AMH చాలా హైగా ఉంటుంది, వాళ్ళకు 5.6, 8, కొన్నిసార్లు 10, 11 కూడా ఉంటూ ఉంటాయి. సో అట్లా హై AMH, మరీ ఎక్కువ AMH ఉండడం కూడా మంచిది కాదు, ఎందుకంటే అది PCODలో రెసిస్టెన్స్ లాగా ఇన్ని ఎగ్స్ ఉంటాయి కానీ ఒక ఎగ్ కూడా పెరగదు అనమాట వాళ్ళకి బై సెల్ఫ్. సో బోత్ ఎండ్స్ ఆఫ్ స్పెక్ట్రమ్, తక్కువ కూడా ఉండద్దు, ఎక్కువ కూడా ఉండద్దు. నార్మల్ రేంజ్ ఆఫ్ AMH ఇస్ ఐడియల్. పెళ్ళయి పిల్లలు ప్లాన్ చేస్తున్నా అన్న వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ రిజర్వ్ ఐడియా కోసం, లేదా పెళ్ళి కాలేదు అన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకు చేసుకోవాలి? పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏ ట్రీట్మెంట్తో వెళ్తే బెటరు? టాబ్లెట్స్తో వెళ్తే బెటరా, IUI ట్రీట్మెంట్ బెటరా, ఫాస్ట్గా IVF చేసుకోవాలా? వీటన్నిటికీ మీకు గైడ్ చేస్తుంది. అంటే మీ రిజర్వ్ చాలా తక్కువ ఉందనుకోండి, AMH చాలా లో వచ్చింది, 0.5, 0.4, మీ ఎగ్స్ చాలా తగ్గిపోయాయి, తొందరగా మీరు ఏదైనా యాక్టివ్గా స్టెప్ IVF లాంటివి తీసుకుంటే సక్సెస్ రేట్స్ హయ్యర్ ఉండొచ్చు. సో అట్లా ఏమన్నా కౌన్సిల్ చేయడానికి లేదా మీరు ట్రీట్మెంట్ డిసైడ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. లేదు AMH తక్కువ ఉంది కానీ ఇంకా పెళ్లి కాలేదు, లేదా పెళ్ళయింది ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు దగ్గరలో, అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఆ ఎగ్స్ని తీసి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకొని లేటర్ ఆన్ ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు మీ ఎగ్స్తో ఒక ఎంబ్రియో తయారు చేసి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. అందుకనే ఇది ఏంటంటే ఒక సెక్యూరిటీ లాగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట మీకు, మీ ఫ్యామిలీని లేదా మీ కెరియర్ని ప్లాన్ చేయడానికి. దట్స్ వై ఏ లేడీ అయినా ఒక సింపుల్ AMH బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ వాల్యూ బట్టి మీకు ఎన్నో డెసిషన్స్ తీసుకోవడానికి ఈజియర్ అవుతుంది. అండ్ ఆల్సో కాషియస్గా ఉండి మీరు ఏ ట్రీట్మెంట్తో ఎంత ఫాస్ట్గా ప్రొసీడ్ అవ్వడానికి కూడా కౌన్సిలింగ్కి మీ డాక్టర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.